వెల్కమ్ టు ద T9 న్యూస్. ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం. ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జొన్నవాడ గ్రామంలో ఉన్నాము. అయితే మనం చూసుకుంటున్నట్టయితే నిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదలైనవి. సో ఇక్కడ శంకర్పల్లి మండలంలోని ప్రభుత్వ కళాశాలలో జోగు భార్గవి అనే అమ్మాయి 500కి 479 మార్కులు సాధించింది. సో ఆమె సాధించడానికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి కూడా పక్కనే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ తను కూడా ఉంది, ఏ విధంగా కష్టపడ్డది. ఒక మారుమూల గ్రామం ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఇల్లు చాలా అంటే చాలా ఘోరం. ఒక రేకుల ఇంట్లో వర్షం పడిందనుకో ఈ రేకులు ఎక్కడ కొట్టుకోపోతే కూడా అర్థం కాదు. అటువంటి ఇంట్లో ఉండి కూడా తను ఇంత మంచి మార్క్స్ సంపాదించిందంటే చాలా సంతోషకరమైన విషయం. ఒక్కసారి తను ఏ విధంగా కష్టపడిందనే దాని గురించి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. చెప్పమ్మా, నీ పేరేం పేరమ్మా? ఓకే, ఇప్పుడు నీకు 479 మార్కులు వచ్చినాయి, అవునా? అంటే మీరు ఏ విధంగా కష్టపడ్డారు, ఏంది? అంటే నేను మా పేరెంట్స్ కోసం మంచి పొజిషన్లో ఉండాలి, మా పేరెంట్స్ని ప్రౌడ్ చేయాలి, ఇంకా నేను తీసుకురావాలి, ఇంకా నేను మంచి నా గోల్ని రీచ్ అయ్యి ఇంకా మంచి పొజిషన్లో ఉండి మా పేరెంట్స్ని మంచిగా తీసుకోవాలి అని ఒక జాబ్ పెట్టుకొని మంచిగా చదువుకున్నాను. సో నా గోల్ రీచ్ అయ్యి నేను హ్యాపీ. అంటే ఏ కాలేజ్ ఇప్పుడు మీది? శంకర్పల్లి టీఎస్ మోడల్ కాలేజ్. ఓకే, అంటే ఇన్ని ప్రైవేట్ కాలేజెస్ ఇన్ని కూడా ఉన్నాయి కదమ్మా, అన్నిటి దాంట్లో కూడా మీరు ఇంతగానము ఇంత మంచి మార్క్స్ తీసుకోవడానికి కారణం ఏమిటి? మా పేరెంట్స్ ఇక్కడ ప్రిపేర్ అవుతుంది ఇంట్లోనే చదువుతా అంటే నేను ఏం రానుకుంటా అని తెలియనా. ఓకే, నా చదువు నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎట్లయినా చదవగలిగి మంచిగా వచ్చింది. ఓకే, నీ పేరేం పేరే? శ్రీనివాసా? కరమ్మా, ఇప్పుడు నీ కూతురు ఇంత మంచి మార్క్ తెచ్చింది కదా, నువ్వు ఏ విధంగా సంతోషపడుతున్నావు? ఆఫీస్ ఉన్నా నేను పొద్దుగా చెప్తా మళ్ళీ 10 minutes చదువుకోమని 10 minutes ఏమైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకోవాలి, మళ్ళీ ఏమైనా ఉంటే గేమ్స్ ఏమైనా ఉంటే చేసుకోవాలి, దాని తర్వాత పని చేసుకోవాలి, స్టార్ట్ రావాలి. ఇంకా ఇంకా డెవలప్మెంట్ ఇంకా 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 ఎక్కువ రావాలి మాకు అని నేను చెప్పిన మా బిడ్డకు. నువ్వు ఏం పని చేస్తావు? నేను ఫస్ట్ ఎలక్ట్రిసిటీ చేసింది. ఇప్పుడు నాకు 2 జ్వరం వస్తే వద్దండి, 2006 నుంచి చేసిందా గ్రామ జిల్లా. అయితే 2 జ్వరం వస్తే మా సర్పంచ్ వద్దండి జ్వరం వస్తుంది తాగనా అండి. నేను తాగకుండా నేను కరెక్ట్ ఇట్లా ముట్టుకొని చేస్తానండి. వారికి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఈ పని? 2006 నుంచి కాలేజ్ జ్వరం వస్తే వద్దండి చెప్పింది మా సర్పంచ్ దర్శన నరసింహ. సెక్రటరీ ప్రభాకరం ఇప్పుడు ఉన్న వాళ్ళు నాకు ఫిబ్రవరి నాడు రమ్మని చెప్తే పోయినా. రమ్మనంటే ఇక ఫోన్ చేస్తే ఆగు 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 అన్నాడు. సరే ఫోన్ చేసేసి ఇక నీకు ఐబిఎస్లో నేను వర్క్ చేస్తున్నా. నేను నాకు ఐడియా చేయలే, నేను 10th చదువుతున్నా. ఇదే గడ్డి నాది బ్యాచ్ 9 మేము 8 మంది ఉంటుంది. మంచిగా చదువుకున్నా, ఒక మాత్రమే ఫెయిల్ అయినా, కానీ ఎగ్జామ్ రాయలే. ఎందుకంటే ఇక అన్నదమ్ములు ఉంటాం కదా. నేను చిన్న ఉన్నప్పుడే మా అమ్మ వచ్చేది. ఇక మేము వర్క్ చేసుకుంటుంది, ప్లంబర్ వస్తుంది, ఎలక్ట్రిషియన్ వస్తుంది, అన్నీ వస్తుంది. నీ పేరేం పేరమ్మా? ఎంతమంది నీ కూతుర్లు? ఎంతమంది? మీరేం పని చేస్తారమ్మా? నేను మార్నింగ్ 7కి వెళ్తా అండ్ అటెండెన్స్ పని చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది మీ బిడ్డ ఇన్ని మార్కులు తెచ్చుకుంది కదా? అంటే ఈ ఊర్లో ఇంత మంది ఉన్నా కూడా కేవలం ఇప్పుడు అందరు కూడా ఏమైపోయిందంటే, ఏం పేరు? శ్రీనివాస్ కూతురు అంటే ఇంత మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి అందరు ఒక విధంగా చూస్తున్నారు. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా వల్ల మా పిల్లలు పడొద్దని చాలా ధైర్యం చెప్పిన. ఎందుకంటే నేను ఏగిన కష్టాలు బాగా చేసిన కాబట్టి వాళ్ళకి అదే చెప్పిన. మమ్మీ ఎవరైనా మ్యారేజ్ కన్నా కానీ మీరు ఒప్పుకోవద్దు అట్లా అని చెప్పిన. నువ్వు ఎంత చదువుకోవాలనుకుంటే అంత నేను చదివించే బాధ్యత నాదని కూడా చెప్పిన. ఆమె కాళ్ళ మీద ఆమె నిలబెడతాదని చెప్పిన. మొత్తం మీద నీ ధైర్యంతో నా ధైర్యంతో చేసిన. చదువు ముఖ్యమని చెప్పిన.
కానీ దేని మీద కాన్ఫిడెన్స్ పెట్టకు, చదువు మీద పెట్టుకో, మమ్మీ డాడీ అని ఆలోచించుకో, ఏదున్నా నేను చేసుకుంటా, నా రెక్కలున్నన్ని రోజులు మీరు చదువుకోండి. చెప్పమ్మా ఫ్యూచర్లో నువ్వు ఏం కావాలని గోల్ నీది? నేను ఫ్యూచర్లో ఒక సీఏ అని లేదంటే ఇంకా ఏదైనా మంచి కంపెనీలో ఒక జాబ్ పెట్టి మా పేరెంట్స్ని మంచిగా ప్రొటెక్ట్ చేయాలి, మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇంకా మిగతా వాళ్ళకి ఏ విధంగా సలహా ఇస్తున్నారు? అందరూ గవర్నమెంట్ కాలేజ్ అని కాకుండా ఎక్కడైనా చదువుకోవచ్చు, అంటే ప్రైవేట్ అని కాకుండా గవర్నమెంట్లో కూడా మనీ లేకుండా వాళ్ళ పేరెంట్స్ని చూసి గవర్నమెంట్ సరే వాళ్ళు నాలెడ్జ్ తోటి వాళ్ళు జాయిన్ కావచ్చు. వాళ్ళు ఒకవేళ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు చదివితే వాళ్ళు కూడా ఇంకా మంచి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అది మొత్తం వాళ్ళ నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది పేరెంట్స్ మీద కొద్దిగా కాంప్రమైజ్ వాళ్ళు కొద్దిగా చెప్పాలి. వాళ్ళు పేరెంట్స్ కూడా ఇట్లా కాదు, ఇట్లా చేసుకోవాలి, చదువుకోవడం అని చేయాలి. ఆ పని చెప్తే నాలెడ్జ్ ఇవన్నీ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ చదువుకుంటే అది కొంతమంది దగ్గర మనీ ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండే కదా అన్న, అట్లా గవర్నమెంట్ అయితే మేము వేసేసినాం. నాకు అప్పుడు నేను గ్రామ పంచాయతీ పనిచేసిన, ఏ రాజు 12 రాజు కానీ 1 రాజు కానీ మోడల్ నడవకటి గండిపల్లి చెట్ల మోడల్ ఉంటుండే. 12 రాజు ఫీజు పోయి మా బాగుంటుండే 20 నుంచి పోయి చేయాల్సింది. ఇంకా నీళ్ళు పోయి చేయాల్సింది. కరెంట్ పని చేయకుండా ఫీజు చేసి చార్జ్ చేసి వస్తుంటుంది. మళ్ళీ నేను వాడేస్తుంటే నాకు కరెంట్ వచ్చింది. ఎవరికి? నాకే. ఎట్లా? ఎడిపిస్ పోయింది, అది బంద్ చేసిన. ఓకే. అప్పుడు ఇంకొక ఎడిపి పెద్ద ఉండేది చేసిన ఇట్లా ఉండి తీసుకున్నా, గాలికి మనం వచ్చింది. అది గాలికి ఎవరికైనప్పుడు దీని దగ్గర ఉంటే గుంజుతుంది. ఇది అది 2 సార్లు నాకు ఒకసారి తీసి చూద్దాం. ఒకసారి పెట్టాను ఇక్కడ సైడ్ ఒకసారి. అంటే 2 సార్లు చచ్చి బతికేటోడు, కానీ నేనే సేవ చేసుకున్నా. కానీ గవర్నమెంట్ అయితే ఏమీ ఇవ్వలేదు. మేము ఒక్కరికి 1 రూపాయి అడగలేదు. ఒకరికి నేను పాపం చేయలేదు. ఎవరన్నా పని చెప్తే పోయి చేస్తాం. అది 10 ఇచ్చినా ఇవ్వకుండా రేపు కాకుండా ఎన్ని కాకుండా ఎన్ని ఇస్తాను తీసుకుంటుంది. ఇట్లా ఇప్పుడు ఉన్నారు. నేను ఒక మంచి పెట్టుకుంటే నా దగ్గర కావాలని పెట్టుకుంటే వాడు ఇప్పుడు నాకే చేయించారు. వీళ్ళు సర్పంచ్, కారాబారు, వీళ్ళు ఈ సెక్రటరీ.